శనివారం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మగౌరవం పోరాటం ర్యాలీ జరుగుతుందని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ ర్యాలీ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు కొనసాగుతుందని అన్నారు. ఇంటికి ఒకరు చొప్పున సికింద్రాబాద్ నివాసితులు రావాలని ఆయన పిలుపునిచ్చారు. 220 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాంతం సికింద్రాబాద్ అని, అనేక చారిత్రాత్మక ప్రదేశాలు సికింద్రాబాద్ లో ఇమిడి ఉన్నాయని, లస్కర్ బోనాలకు పెద్ద చరిత్ర ఉందని తలసాని పేర్కొన్నారు. సికింద్రాబాద్ ను నామరూపాలు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. ఈ ర్యాలీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సహా ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారని తెలిపారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని ఎమ్మెల్యే తలసాని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మగౌరవ ర్యాలీ ఏదైతే ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీని చేపట్టడానికి రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రశాంత్ థియేటర్, క్లాక్ టవర్, ప్యాట్నీ సెంటర్, అదేవిధంగా మంజు థియేటర్, ప్యారడైస్, గాంధీ స్టాచ్యూ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. అయితే సికింద్రాబాద్ అస్తిత్వం, సికింద్రాబాద్ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది, ఇంటికి ఒకరు రండి. ఇదే మన యొక్క అస్తిత్వం, మన ఆత్మ గౌరవం. అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ఇన్వైట్ చేస్తాము. ఇది మన ప్రాంతం 220 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం. మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, గాంధీ కావచ్చు, పొల్లారం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రపతి విడిది కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కానీ, మహబూబ్ కాలేజ్ కానీ, అంటే విద్యారంగ సంస్థలు. రెండోది దీనికి ఒక ప్రధానమైనటువంటి చరిత్ర ఉంది, లష్కర్ బోనాలు. ఇవన్నీ ఉన్నటువంటి సికింద్రాబాద్ ప్రాంతాన్ని ప్రభుత్వం నామరూపాలు లేకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందో దాన్ని ప్రొటెస్ట్ చేయడానికి ఒకవైపున ముఖ్యమంత్రి గారు సికింద్రాబాద్ టచ్ చేయలేదు. మరి ఎందుకు నార్త్ జోన్ ఆఫీస్ మల్కాజిగిరి అయితే చెప్పవలసినటువంటి అవసరం. మాంకారి కానీ, బోండా మార్కెట్ కానీ, బేగంపేట ప్రాంతాలు కానీ ఎందుకు మల్కాజిగిరి కమిషనరేట్ కట్టింది, ఎందుకు అక్కడ పోలీస్ డిపార్ట్మెంటు మరి మల్కాజిగిరి కమిషనరేట్లో పనిచేస్తుందో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అయితే నేను అన్ని వర్గాల ప్రజలు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి సికింద్రాబాద్తోని, ఈ భూమితోని, మట్టితోని అనుబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ మీడియా, ప్రెస్ అందరినీ కూడా వ్యాపార సంస్థలు కానీ, యూనియన్స్ కానీ, కాలనీస్ కానీ, హమాలీస్ కానీ, ఆటో యూనియన్లు కానీ, అడ్వకేట్లు కానీ, డాక్టర్లు కానీ అందరికీ కూడా మనం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి మనకి ఏకైక మార్గం గాంధేయ మార్గంలో ముందుకు వెళ్ళడం. దీనికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు, మరి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వీళ్ళందరూ సంఘీభావంగా రేపు వస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి సికింద్రాబాద్ ప్రాంత ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం,